Hi Shivani, congratulations for your visa. Super, హాయ్ super, super happy. హాయ్ అన్న, థ్యాంక్ యూ. Shivani, tell me like ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు? రోహంటం అన్న. ఓకే, సో కోర్స్ ఎంబీఏ విత్ పిఈవై. ప్రొఫెషనల్ ప్లేస్మెంట్ ఇయర్. ఓకే, సో శివాని ఇది 2 years ప్రోగ్రామ్ కదా? అవునన్న. సో నీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నీ ప్రొఫైల్ శివాని, లైక్ అంటే ఏ ఇయర్లో బ్యాచిలర్స్ కంప్లీట్ చేసావు, ఎక్కడి నుంచి, ఇంటర్ నీది యాక్చువల్లీ కొంచెం ఇష్యూ ఉండే, అంటే అదొకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తావా నీ ప్రొఫైల్? నాది 6 year అన్న. ఇంటర్ నుంచి బీటెక్ వరకు ఒకటే కాలేజ్. ఎందుకు? బికాజ్ ట్రిపుల్ ఐటీ బాసర్. సో అక్కడ కొంచెం 6 year కాబట్టి యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయలేదు. ట్రిపుల్ ఐటీ బాసర్లా ఇస్ నాట్ ఎ జోక్, చాలా పెద్ద కాలేజ్ అది, పెద్ద యూనివర్సిటీ. ఐ మీన్ ఓకే, సో బట్ ఏంటంటే కొంచెం ఇంటర్తో కలిపి ఉండడం వల్ల నీకు ఆ డిగ్రీ అంటే ఆ ఇంటర్ బోర్డు డిఫరెంట్గా ఉంది కొంచెం, రాజీవ్ గాంధీ సంథింగ్. ఓకే, సో అది అందువల్ల చాలా యూనివర్సిటీస్ యాక్సెప్టెన్స్ రాలేదు. సో ఏ ఇయర్కి పాస్డ్ అవుట్ అయ్యో? 2024 అన్న. ఓకే, 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1.5 year. ఓకే, సో శివాని, సో టెల్ మీ లైక్ మేము శైలజ ఫ్లై అబ్రాడ్ అనే టీం లైక్ హైదరాబాద్లో ఉంటాం, నువ్వు ఎక్కడ ఎక్కడ ఉంటావు, మీది ఎక్కడ, ఏ ఊరు? నిజామాబాద్ లో ఉంటానన్న. సో నిజామాబాద్లో నువ్వు శైలజ ఫ్లై అబ్రాడ్ హైదరాబాద్ ఎట్లా తెలుసు నీకు? లైక్ నాకు మా అక్క రిఫర్ చేసింది, తనకు తెలిసిన వాళ్ళు లైక్ కన్సల్టెన్సీ వాళ్ళు బాగా లైక్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, వాళ్ళు లైక్ క్విక్ గా చేసేస్తారు ఏదన్నా అని చెప్తే, నేను మా అక్క ద్వారా నాకు మీ నంబర్ దొరికింది. సో నేను మీకు కాంటాక్ట్ అయినా, అండ్ మీతో ఒకసారి మాట్లాడంగానే నాకు అర్థమైపోయింది అయిపోతుంది అని. అంటే ఫ్రీనెస్ ఉంది మీతో ఇట్లా. సో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నీకు ఓకే గుడ్ టు గో అనిపించింది? అవును, రైట్. ఓకే, అయిపోతుంది. సో మనం స్టార్ట్ చేయడం కూడా చాలా లేట్గా స్టార్ట్ చేసాం శివాని, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఫిబ్రవరి ఎండింగ్, ఫిబ్రవరిలో అనుకుంటా, ఐ థింక్, ఆర్ మార్చ్. అంటే మనం కాలేజెస్ సెలెక్ట్ చేసినాం కదా, కొంచెం డిలే అయింది దాని వల్ల. అవునవును, లాస్ట్కి వచ్చేసరికి మార్చ్కి ఇక ఫైనల్ చేసాము ఒక యూనివర్సిటీ, టక్ మనీ యూనివర్సిటీ ఆఫ్ రోహాంప్టన్ వచ్చింది. సో నీకు యూనివర్సిటీ ఆఫ్ రోహాంప్టన్ ప్రాసెస్ చాలా డెడ్ ఈజీ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఉన్న నేట్లో వన్ ఆఫ్ ది ఫైనల్. సో నీకు ఆఫర్ వచ్చింది, ఆఫర్ రాగానే అంటే కంటిన్యూ చేయి, లైక్ ఎలా ఇంటర్వ్యూ ఎలా ఇంటర్వ్యూ యూనివర్సిటీ పెట్టి ఉంటుంది కదా నీకు. సో మా టీమ్ సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ దొరికిందా నీకు? చెప్పు కంటిన్యూ. లైక్ నవ్య మేడం మీ టీం నుంచి తను బాగా సపోర్ట్ చేసింది, ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తుండే, అండ్ నాకు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పెట్టింది, అవి నాకు చాలా యూజ్ అయినాయి ఇంటర్వ్యూకి మాత్రం. నీకు వాటి నుంచి నేను బాగా ప్రిపేర్ అయ్యి చెప్పేసిన వాళ్ళకి. అండ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేస్తావు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నాకు ఫస్ట్ అటెంప్ట్ లోనే మెయిల్ వచ్చేసింది, కంగ్రాచులేషన్ శివాని పాస్డ్ అని. సో యాక్చువల్లీ చాలా ఈజీ ప్రొఫైల్ శివాని, టక్ మన వచ్చావు, టక్ మన అయిపోయింది. ఫీజు ఒక 10 lakhs కట్టావా? 11 lakhs దాకా కట్టి ఉంటావు ఇనిషియల్ డిపాజిట్. 11 lakhs ఇనిషియల్ డిపాజిట్ కట్టావు. సో క్యాష్ వెంటనే వచ్చింది కదా? క్యాష్ ఒక 2 weeks పట్టిందా? 2 weeks పట్టింది. సో ఏప్రిల్ 25th 20కి అట్లా వచ్చినట్టుంది క్యాష్. సో వన్స్ క్యాష్ వచ్చాక వీసా చెన్నై వెళ్ళాం. సో అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టారా? క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమైనా పడినాయా అక్కడ వీసాలో? ఎలా ఈజీగా అయిపోయింది? ఓకే, సో వచ్చావు 4th వెళ్ళావు, యూ గాట్ ద వీసా ఆన్ 7th, రైట్? ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 7th వచ్చేసింది, రైట్? సో 3 days చిన్న పంచాయతీ అయింది అక్కడ, బట్ వీ సార్టెడ్ ఇట్ వెరీ వెల్. నేను చాలా అంటే కొంచెం నాకు ఒక టీం ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది అక్కడ చెన్నైలో. మనిషి నువ్వు యాక్చువల్లీ నువ్వు మళ్ళీ ట్రావెల్ చేయాలి అక్కడికి. నీకు చెప్పాను కదా, అక్కడ నీకు చెప్పాను కదా, నువ్వు బయలుదేరి ఇక టైం వచ్చింది, నువ్వు బయలుదేరాలని అప్పటికప్పుడు ఇక టికెట్లు వేసి, ఇంకా నువ్వు ఆ రోజు జిఆర్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అడిగాను నేను, లేకపోతే నేను పంపించేసాన్ని. బట్ అది అక్కడ నా టీం నాకు ఉండడం వల్ల కొంచెం ఎఫెక్ట్స్లో కొంచెం ఈజీ అయింది అనమాట. సో హార్టీ కంగ్రాచులేషన్స్ శివాని, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ ద టీమ్. రజనీకి కూడా చెప్పు థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ ద టీమ్. సో రేపనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే, గివ్ మీ. ఎందుకంటే మీరుంటే చాలా నౌకరు, లైక్ మీతోనే అంత పని మీరు చేసేస్తారు. లైక్
సజెస్ట్ చేసేస్తా. ఎవరైనా అబ్రాడ్ రావాలి అనుకుంటే మాత్రం మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ రజని, ఫ్రమ్ నిజామాబాద్ టు యూకే. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ అక్కలాగా మంచిగా సెటిల్ అవ్వాలి. సో బాగా వర్క్ చేయాలి, you, అన్న. బాగా ఎర్న్ చేసుకోవాలి, గెట్ బ్యాక్ టు ద ఫ్యామిలీ. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ శివాని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు కూడా కీప్ సపోర్టింగ్, కీప్ రెఫరింగ్ అస్. థ్యాంక్ యూ. యా.